యా బ్లడ్ ఫుల్ వచ్చింది కదా అనగా బ్లడ్ అంతా పూలు పూసినట్టుంది. బాగుంది ఇప్పుడు నాకు మెత్తగా బాగుంది. మా ప్రదీప్ అమ్మ అమ్మ అంటుంటే ఓడికి కొంచెం బ్లడ్ ఇస్తాం అనుకునేనా, కానీ ఓడికే ఎక్కువైపోయింది బ్లడ్. అందువల్ల నేను తెచ్చి లరిసిలు ఎత్తింది ఎక్కువైపోయింది, అందుకే వాడికి ఇవ్వాల నేను. పల్లవి కొంచెం మంచినీళ్ళు తీసుకురా అమ్మ. మంచినీళ్ళు లేవా ఆంటీ? ఏమంటే దాంట్లో మినరల్ కలిపి ఉన్నారు. మళ్ళీ మీ అబ్బాయి మీరు నన్నే తిడతారు కొంచెం తెలియదని. మినరల్ వాటర్ తేమ్మ, అన్నీ చెప్పాలి నీకు, అన్నీ చెప్పి చికెన్ ఎందుకు పెట్టావు? నాకు కట్నం వస్తుందని చెప్పి నాకు మా కట్నం ఇచ్చి మీ నాయన ఎత్తుకుపోయి కరువు ప్రాంతానికి పెట్టేశాడు. కట్నము బాయే, కరువు ప్రాంతము బాయే, మాకు మిగిలింది ఏముందా? నువ్వు మిగిలినావు మాకు, నువ్వేమంటే నన్ను లేపేయాలని చూస్తావు. మినరల్ వాటర్ తాపు, తాగుతా. ఇదొకటి ఇదొకటి ఆంటీ, మందులు వేసుకోండి లేదంటే మీ అబ్బాయి నన్ను తిడతాడు. కంటి చూపు తక్కువ అయ్యేటప్పటికి ఏ మందులు ఏం కనుక్కోలేకపోతున్నా. మందులు వేసుకుంటాలే. పల్లవి నాకేమైనా అయ్యుంటే 100 ఎకరాల కొబ్బరి తోట ఏమై ఉండేదో. ఆంటీ 100 ఎకరాల కొబ్బరి తోట అడిగి అక్కడ ఉంది కొబ్బరి తోట? మీరే కదా ఆంటీ ఇందాక చెప్పినారు, రోజు నా కళ్ళకు వచ్చేది అదే. రోజు 100 ఎకరాలు మనకు ఉన్నట్టు, నేను అందరికి ముగ్గురు కొడుకులకి కూతురికి సమానంగా పనిచేసినట్టు నా కళ్ళకు వస్తుండేది అదే. ఎప్పటికైనా 100 ఎకరాల కొబ్బరి తోట కొని మీ అందరికి సమానంగా పంచుతా. నేను రేపు పోతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.